అందరికీ నమస్కారం। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది కాబట్టి, అందులో ఆదోని జిల్లా అవుతుంది అనే రూమర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ ఆదోని చుట్టుపక్కల ఏరియాలో మనకు పూర్వకాలం నుంచి తెలిసిందే, కృష్ణదేవరాయలు ఇక్కడ పరిపాలించినాడు, కృష్ణదేవరాయల ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి అనే ఉద్దేశం ఉంది కాబట్టి, తెలుసు కాబట్టి మా కాపు తెలగ బల్య సంఘం తరపున మా కృష్ణదేవరాయలు మా రాజు కాబట్టి ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే కృష్ణదేవరాయ జిల్లాగా నామకరణం చేయాలని నేను ఆదోని బల్య కాపు తెలగ బల్య సంఘం సెక్రటరీగా కోరుతున్నాను। అలాగే ఈ విషయాన్ని ఆదోనిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల అధ్యక్షులను సంప్రదించి ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ మద్దతు కూడా కూడగట్టి దీన్ని ఉధృతం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని కోరుచున్నాను। తర్వాత ఈ అంశం ఒకటి, నెక్స్ట్ మా కాపు తెలగ బల్య సంఘంలో అంటే బల్య కులంలో దొమ్మర కులాన్ని గిరి బలిజగా నామకరణం చేసి జీవో ఇచ్చినారంట గవర్నమెంట్। అది మేము ఒప్పుకోవడం లేదు। మా బల్య సంఘం తరపున ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని మా బల్య సంఘం తరపున నేను కోరుచున్నాను। నా పేరు చందం మల్లికార్జున, ఆదోని కాపు తెలగ బల్య సంఘం సెక్రటరీ। మా సంఘం పెద్దలు ఆల్రెడీ చెప్పడం జరిగింది। ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, ఇక్కడ 4 జిల్లాల్లో రాయలసీమని ఏర్పడడానికి కారణము మన శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించినారు కాబట్టి ఇక్కడ రాయలసీమగా పేరు వచ్చింది 4 జిల్లాలకు కలిసి। అలాంటప్పుడు మన కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసిన పేరు ఏ జిల్లాకి ఇంతవరకు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఆదోనిని జిల్లాగా చేయాలని అన్ని సంఘాలు అన్ని కులస్తుల వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మేము ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తూ ఆ జిల్లా ప్రకటిస్తే ఒకవేళ దీన్ని శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా అనౌన్స్ చేయాలని కోరుతున్నాము। అలాగే దొమ్మరి కులం అని చెప్పారు కదా, అది మాకు కన్సల్ట్ కదా యాక్చువల్గా అది, కానీ ఆల్రెడీ గిరి బలిజ అని జియో ఇచ్చేసారు। మా కాపు బలిజ సంఘం వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం ధర్నాలు చేయడం జరిగింది। మేము కొంచెం లేట్గా చేయడం జరిగింది। ధర్నాలు మొత్తం రాష్ట్రం మొత్తం పైన జరిగిపోయింది। ఆల్రెడీ మా డిస్టిక్ వాళ్ళంతా పోయి పవన్ కళ్యాణ్ గారికి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ రామానాయుడు గారికి అందరికీ లెటర్స్ ఇవ్వడం జరిగింది। మా స్టేట్ ప్రెసిడెంట్ మా పెద్దలందరికీ తెలపడం జరిగింది। అలాగే ముఖ్యంగా మేము తొందరలోనే అన్ని సంఘాల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఎక్స్-ఎమ్మెల్యే గారికి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారికి, అలాగే అందరు ఎమ్మెల్యేలకు, అలాగే అందరికీ సబ్ కలెక్టర్ గారికి తొందరలోనే మా సంఘం తరఫున ఒక మెమోరాండం ఇవ్వాలి తలుచుకున్నాము। అలాగే ఈ మెమోరాండంతో పాటు అన్ని కుల సంఘాలకు మేము తొందరలోనే అందరికీ ఇచ్చి పెద్దలు చెప్పినట్లు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందరూ అభిప్రాయాలు తీసుకుని దానికి కూటమి ప్రభుత్వానికి పంపించడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ జరగడం జరిగింది। నా పేరు గోపాలకృష్ణ, కాపు సంఘం ఫౌండర్ని నేను। 77లో మేమే స్థాపించినాం అది। ఈరోజు కాపు తెలగ బలిజ సంఘం ఈరోజు ప్రెస్ మీటు పెట్టడానికి కారణం, ముఖ్యంగా ఆదోనిని జిల్లా కేంద్రం చేయగలరు, కొత్త జిల్లాగా చేస్తారు అని చెయ్యాలని ఒక వార్త వచ్చినది కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏమంటే, ఆదోనిలో ఆల్రెడీగా ఎస్కేడి కాలనీ అంటే శ్రీకృష్ణదేవరాయ కాలనీ అని ఒకటి ఉంది కాబట్టి మేము కూడా దాని ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు ముందు చూపుతో ఆ పేరు పెట్టి ఉండొచ్చు। ఈ రోజు జిల్లా కేంద్రము కొత్త జిల్లాగా ఏర్పడితే శ్రీకృష్ణదేవరాయ జిల్లాగా
పేరు పెట్టాలనే ఉద్దేశంతో మా సంఘం తరఫున అలాగే ఇతర సంఘాలను కూడా కలుపుకొని ఆదోనిలో ఒక తీర్మానం చేయించి మాకు శ్రీకృష్ణదేవరాయ జిల్లాగా నామకరణం చేయాలి, కొత్త జిల్లా ఏర్పడితే అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. దీనికి రకరకాల మన ఆదోనిలో సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరి దగ్గర మేము పోయి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ దగ్గర సంతకాలు సేకరించి కుల పెద్దల దగ్గర అంతా కలిసి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ వాళ్ళకి పంపిస్తామని ఇక్కడికి చెప్పడం జరిగినది. అదేవిధంగా మొన్న ఒకటి ఏదో దొమ్మర కులము అనేది ఒక జీవో నోటిఫికేషన్ తయారు చేసి మా చెట్టిబలిజ కాపుల్లో కలపాలనే ఉద్దేశంతో గిరిబలిజగా దాన్ని దొమ్మర కులాన్ని గిరిబలిజగా మార్చి మా చెట్టిబలిజ కాపుల్లోకి కలపాలనే ఉద్దేశంతో ఒక జీవో తయారు జరిగిందంట. కాబట్టి మేము దాన్ని అట్లా చేయకూడదు, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు రద్దు చేయాలని గవర్నమెంట్ వాళ్ళని కోరడం జరుగుతున్నది. ఈ విధంగా ఒకవేళ వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా దీంట్లో నోటిఫికేషను అది ఇది చేసేది ఖచ్చితంగా కలుపుతామనే ఉద్దేశం ఉంటే మేము రోడ్డెక్కి స్ట్రైకులు చేసే కూడా సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతో గవర్నమెంట్ మన ప్రభుత్వం వారిని ముందు జాగ్రత్తగా వారితో కోరడం జరిగింది. కాబట్టి దీనికి ఏ కుల సంఘాలు కానీ ఈ యొక్క ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయ జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మేము అన్ని కుల సంఘాలను కూడా కలవబోతున్నాము. కాబట్టి ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా దీని ముఖంగా చెప్పడం ఏమంటే ఇతర కుల సంఘాలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. నా పేరు కరణం రంగస్వామి, కాపు బలిజ ప్రెసిడెంట్, కాపు బలిజ సంఘం ప్రెసిడెంట్, సాదాపురం నాడు. పేరు కరణం రంగస్వామి, నేను కాపు బలిజ తెలగ సంఘం ప్రెసిడెంట్ని ఆదోని.